జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మళ్ళీ చేస్తుంది. ఏంటి వీడు ఫోన్ కట్ చేస్తున్నాడు? కమిషనర్ గారు పంపిన ఫోటోల్లో వీడి ఫోటో కూడా ఉందంటే నేను దొరికిపోతాను. వాణ్ణి పార్పమని చెప్తామంటే వాడు ఫోన్ లిఫ్ట్ చేయడేంటి? అన్నా, మా అత్తయ్యనే అరెస్ట్ చేయిస్తావా నువ్వు? బుద్ధి లేదా నీకు? ఇందాక నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? కమిషనర్ గారు కొన్ని ఫోటోలు అఖిల వాళ్ళకి పంపించారంట. ఆ ఫోటోల్లో నీ ఫోటో కూడా ఉందంటే నా కొంప మునిగిపోతుందిరా. నేనే మా అత్తయ్య గారిని అరెస్ట్ చేయించిన విషయం బయటపడుతుంది. ఎందుకైనా మంచిది కొన్ని రోజులు నువ్వెట్టయినా పారిపోయే అవకాశం లేదక్క. పట్టుబడిపోయాడు. దొంగ దొరికిపోయాడు. అమ్మా, శ్యామకి విషయం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడేంటి నా పరిస్థితి? ఇప్పుడెలా? అఖిల్ బాబు, ఇంకా ఎక్కువ కొట్టారంటే అతను చచ్చేలా ఉన్నాడు. వీళ్ళని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం. నువ్వేనా వసంత మసాలా కంపెనీలో కల్తీ చేసింది? అవును సార్. ఎందుకు చేసావా పని? ఎవరు చేయమంటే చేసావా పని? కుంపతీసి వీడు ఐశ్వర్య అక్క పేరు చెప్తాడా ఏంటి? చెప్పరా, ఎవరు చేయించారు నీ చేత ఈ పని? నేనే చేశాను సార్, నన్ను ఎవరు చేయమలేదు సార్. అబద్ధం సార్, వీడు చెప్పేది ఖచ్చితంగా అబద్ధమే. వీడికి మా కంపెనీ మసాలాని కల్తీ చేయాల్సిన అవసరం లేదు.
ఖచ్చితంగా వీడి వెనకాల ఎవరో ఉన్నారు సార్. వాళ్ళు చెప్తేనే వీడలా చేస్తుంటాడు. చెప్పరా, ఎవరు చేయించారు నీ చేతి పని? ఐశ్వర్య మేడం ఇది చేయించిందని చెప్పి అత్తయ్యని అరెస్ట్ చేయించే స్థాయికి తెగించేసిందని ఇక భరించలేకపోయాను మామయ్య గారు. ఏమండి, ఈ ఇంటి రెండో కోడలు ఎంత తప్పు చేసిందో చూశారుగా. అలాంటి కోడలికి ఎలాంటి శిక్ష విధిస్తారో ఈ ఇంటి పెద్దగా మీరే చెప్పండి. ఐశ్వర్యకి శిక్ష విధించాల్సింది నువ్వో నేనో కాదు వసంత, తన మెడలో తాడి కట్టిన అరుణ్. తన భార్య చేసిన తప్పుకి తను ఎలాంటి శిక్ష విధించినా నేను అడ్డు చెప్పను. విన్నావుగా అరుణ్, మీ డాడీ ఏం చెప్పారో విన్నావుగా. ఇలాంటి మనిషికి ఎలాంటి శిక్ష విధిస్తావో నువ్వే చెప్పరా. తనకెలాంటి శిక్ష విధించాలో చెప్పలేను. చేసి చూపిస్తాను. మళ్ళీ ఈ ఇంట్లో కాలు పెట్టే అర్హత నీకు లేదు. అలాంటి ప్రయత్నం కూడా చేయొద్దు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి శ్యామ ఈ టైంలో తలుపు కొడుతోంది? చూద్దాం పద. ఏంటమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి అత్తయ్య. నాతోనా? మీతో కూడా మాట్లాడాలి మామయ్య గారు. అర్ధరాత్రి నిద్రలేపి మాట్లాడాల్సినంత ముఖ్య విషయం అమ్మా? అవును మామయ్య గారు. రండి చెప్తాను. అరే, కరెంటు పోయిందే. పర్లేదు మామయ్య గారు, ఒకరి చేయి ఒకరు పట్టుకొని మెల్లగా నడవండి. తోడికోడళ్ల మధ్య ఏ పొరపత్యాలు లేకుండా ఉండాలి. ఒకరి విషయంలో ఒకరు ఏ పొరపాటు చెయ్యకుండా, ఏ తప్పు చెయ్యకుండా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే తోడికోడళ్ళు అక్కా చెల్లెళ్లలా కలిసిపోవాలి. అలాగే అత్తయ్య, మేము సొంత అక్కా చెల్లెలులాగే కలిసుంటాం. కలిసుంటామంట వింటక్క, ఆల్రెడీ మనం అలాగే కలిసున్నాం కదా.
నువ్వేమో నాకు సొంత అక్కతో సమానం, శ్యామ ఏమో నాకు సొంత చెల్లెతో సమానం. అంతే కదక్కా? అంతే అంతే. ఓ మామయ్య గారు, రేపు ఉదయం మనం అందరం మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళాలి. మనం ఆ కేసు నుంచి బయటపడితే అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాము. రేపే వెళ్ళి ఆ మొక్కు తీర్చుకుందాం. అలాగేనమ్మా, అందరం కలిసే వెళ్దాం. అందరం అంటే కష్టం డాడీ. రేపు నాకు అరుణ్కి మీటింగ్ ఉంది కదా, రావడం కుదరదు. అవును కదా, ఓకే, మేం వెళ్ళొస్తాంలే. అవునమ్మా, మల్లికార్జున స్వామి గుడి పక్కన అక్కడ కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది కదా, వెళ్లి దర్శనం చేసుకుంటే మంచిది అంటారు కదా? అవును మామయ్య గారు, చాలా మంచిదంటారు. మంచిదైనా సరే మీరు మాత్రం కొండెక్కి వెళ్ళడానికి నేను మాత్రం ఒప్పుకోను. మీ ఆరోగ్య రీత్యా మీరు కొండలు గుట్టలు ఎక్కకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. మీరు కొంచెం దూరం వెళ్ళగానే ఆయాసం వచ్చేస్తుంది. అలా ఆయాసం వస్తే మధ్యలో ఆగిపోతానులే. అలా ఆగిపోవడం మంచిది కాదు, అందుకే వద్దు అంటున్నాను. ఎప్పటినుంచో స్వామివారిని అలా కొండ మీద దర్శనం చేసుకోవాలని నా కోరిక వసంత. ఏమని మొక్కుకున్నావు నీ కన్నయ్యని? ఐశ్వర్య అక్క బండారం తొందరగా బయటపడేలా చూడు కన్నయ్యా అని మొక్కుకున్నావా? అవును, రాత్రి అత్తయ్య అరెస్ట్కి కారణం నేనే అని అందరికీ చెప్పేస్తానని అంత స్పీడ్ గా వెళ్ళావు. మరి అంతే స్పీడ్ గా చెప్పకుండా ఆగిపోయావేంటి? ఓహో, వాళ్ళ పెళ్లి రోజు నాడు చెప్పటం ఎందుకని ఆ చెప్పే ప్రోగ్రామ్ ని పోస్ట్ పోన్ చేసుకున్నావా? లేక చెప్పినా ఎవరు నమ్మరు అని చెప్పకుండా ఆగిపోవాలని ఫిక్స్ అయిపోయావా? పెళ్లి రోజు నాడు వాళ్ళని బాధ పెట్టడం ఎందుకని ఆగానే తప్ప నేను చెప్పేది ఎవరూ నమ్మరు అనే ఉద్దేశంతో కాదు. చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఎప్పుడు చెప్తానో తెలీదు గాని ఇంట్లో వాళ్ళకి నీ నిజ స్వరూపం ఖచ్చితంగా చెప్తాను. ఇవాళ చెప్తానా, రేపు చెప్తానా, ఎల్లుండి చెప్తానా అనేది చెప్పలేను గాని నీ కుట్రలు కుతంత్రాల గురించి, నీ వంకర బుద్ధి గురించి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి చెప్పి తీరుతాను. ఎప్పుడు చెప్తానో తెలియక, ఎలా చెప్తానో తెలియక క్షణ క్షణం నువ్వు భయంతో వణికిపోతూ ఉంటావు. ఇంట్లో వాళ్ళు విధించే శిక్షలని భరించడానికి రెడీగా ఉండు. పిచ్చి మోహమా, ఇంట్లో వాళ్ళు శిక్ష విధించేది నాకు కాదే, నీకు. భయంకరమైన శిక్ష విధించబోయేది నీకు. హలో హలో మేడం. నీతో ఒక ముఖ్యమైన పనుంది. చెప్పండి మేడం. చెప్పింది అర్థమైంది కదా? అర్థమైంది మేడం. నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే నా సమస్య తీరిపోతుంది, నీ అకౌంట్ లో అమౌంట్ పడుతుంది. ఓకే? ఓకే మేడం, బాయ్. శ్యామ, నీ జీవితంలో వర్మగారి కోడలుగా, అఖిల్ బాబు భార్యగా ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది. చూస్తూ ఉండు.
గుడికి వెళ్తున్నాం కదా, ఈ గడ్డం తీసుకొని కాస్త డ్రీమ్ బాయ్ లాగా తయారవ్వచ్చు కదా. చూద్దాం. రండి రండి, మీకోసమే వెయిటింగ్. థ్యాంక్ యూ అఖిల్, థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటోదినా? ఎందుకా? కొడుకే అయినా నెంబర్ 1 కొడుకు అఖిలే. నెంబర్ 1 కొడుకు అఖిలైనప్పుడు నెంబర్ 1 కోడలు శ్యామానే అవుతుంది కదా. 100% శ్యామానే నెంబర్ 1 కోడలు. నువ్వేమంటావక్క? నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అంటాను. ఏంటి ఈవిడ ఈ రేంజ్ లో పొగుడుతుంది? మాకు కీడు చేయడానికి ఏదైనా ప్లాన్ చేసి ఉంటుందా? ఎందుకైనా మంచిది. ఎక్కడా? ఆందివే మేడం. పౌడర్ తీసుకొస్తున్నావు కదా? తీసుకొస్తున్నా మేడం. ఆ పౌడర్ లోపలికి వెళ్తే గ్యారంటీగా ఆర్గాన్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అవుతాయి కదా? గ్యారంటీగా ఫెయిల్ అవుతాయి మేడం. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఏ కారణం చేత ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి అనేది చెప్పలేరు మేడం. గుడ్, వెరీ గుడ్. మీరు ఎక్కడున్నారు మేడం? నేను ఆల్రెడీ టెంపుల్లోనే ఉన్నాను. నేను కాసేపులో అక్కడికి వచ్చేస్తాను మేడం. ఓకే, ఇక్కడికి వచ్చాక జాగ్రత్త. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఎవరికంటా పడకుండా నువ్వు నాకు ఆ పౌడర్ ఇవ్వాలి. ఓకే? ఓకే మేడం. ఇక్కడ నా పని పూర్తయిపోగానే అక్కడ నీ అకౌంట్ లోకి డబ్బులు పడతాయి. ఓకే? ఓకే మేడం. తొందరగా వచ్చే, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మేడం. నమస్కారం వర్మ గారు. నమస్కారం అండి. అంతా బాగున్నారు కదా? ఆ దేవుడి దయ వల్ల అంతా బాగున్నామండి. పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధం చేశాను. మీరు వెళ్లి ప్రదక్షిణాలు చేసి రండి. అలాగేనండి. అమ్మా, మీరు కూడా వెళ్లి ప్రదక్షిణ చేసుకురండి. అలాగేనండి.
పూజారి గారు, ఈరోజు మా అత్తయ్య మామయ్య పెళ్లి రోజు. అవునా? శుభం. ఆ పరమేశ్వరుడి దయ వల్ల అంతా నేను అనుకున్నట్టుగానే జరిగింది. స్వామివారికి మొక్కు తీర్చుకుందామని వచ్చాము. అలాగేనమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం శివాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం హస్యగ్రీవాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం శక్తిరూపిణే నమః. ఓం మహాశివాయ నమః. ఓం లయకారకాయ నమః. ఓం స్థితికంఠాయ నమః. ఏంటి వదినా కట్ చేసావు? బయటికెళ్ళి మాట్లాడు. పర్లేదు. మీ ఫ్రెండ్ ఫోన్ చేసినట్టుంది, వెళ్ళి మాట్లాడక్క. అదే మీ ఫ్రెండ్ గీత, ఆవిడ ఫోన్ చేశారేమో, వెళ్ళి మాట్లాడు అంటున్నాను. ఆవిడ కాదులే ఫోన్ చేసింది. ఆ అభిషేకం అయ్యే వరకు ఏ ఫోన్లో మాట్లాడను నేను. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. హరి ఓం పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఆరోగ్యమస్తు. దీర్ఘసుమంగళీ భవ. అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. సరస్వతీ కటాక్ష ప్రాప్తిరస్తు. ఆరోగ్యమస్తు. అయ్యా, మీ దంపతులిద్దరూ దండలు మార్చుకోండి. శ్యామ, ప్రసాదం నేను పెడతాను, నువ్వు వెళ్ళి అందరికిచ్చిరా. అత్తయ్య గారు, ప్రసాదం. అక్క, మొత్తం 7 వచ్చాం. ప్రసాదం 2కి పంపించాను. ఇంకో 3కి పంపిస్తే నేను శ్యామ మిగులుతాం. అప్పుడు ప్రసాదంలో పౌడర్ కలిపి శ్యామకివ్వచ్చు. శ్యామ, ఇదిగో నీ ప్రసాదం. నీ ప్రసాదం కూడా నేనే తినేస్తాను. మామయ్య గారు, ఎదిగోండి.
ఆ పౌడర్ కలిపిన ప్రసాదం తినిపించి శ్యామ చాప్టర్ క్లోజ్ చేద్దాం అనుకుంటే ఆ ముసలోడు తింటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అక్క నువ్వు తీసుకున్నావా? నేను తీసుకుంటాను. ఎస్, అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయినా ప్లాన్ బి దొరికింది. ఆయనకి ఆయాసం కాబట్టి, కొండెక్కితే ఆయాసం వస్తుంది కాబట్టి, ఆయన్ని కొండెక్కొద్దు అని అత్తయ్య గారు గట్టిగా చెప్పారు కాబట్టి, ఆయన్ని కొండ మీదకి పంపించి శ్యామాని తీసుకెళ్ళిందని శ్యామాని ఇరికిద్దాం. తొందరగా ప్లాన్ బి అమలు చేయాలి. లేకపోతే 10 నిమిషాల్లో మావయ్య గారిలో తేడా వచ్చేస్తుంది. బీపీ పెరిగిపోతుంది, పడిపోతారు. తొందరగా అమలు చెయ్యాలి. ఆయనది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఇక్కడ దగ్గరలో ఉన్న ఏ బ్లడ్ బ్యాంక్ లో కూడా ఆ బ్లడ్ దొరకలేదు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అవతల ఆర్కే బ్లడ్ బ్యాంక్ ఉంది. అక్కడికి ఫోన్ చేసి చెప్పాను, వాళ్ళు రెడీగా ఉందని చెప్పారు. ఓకే, ఇదిగోండి ఈ లెటర్ చూపించండి, వాళ్ళు బ్లడ్ ఇస్తారు. ఓకే డాక్టర్, నేను వెంటనే తీసుకొస్తాను. ఓకే మమ్మీ, అర్జెంట్ గా మీరు ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ పట్టుకురండి. అలాగే డాక్టర్. అరుణ్ అలాగనే ఇక్కడే ఉండు. డాక్టర్ గారు ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు. నాకెందుకో భయంగా ఉంది అత్తయ్య. నువ్వేం భయపడక ఐశ్వర్య, మావయ్య గారికి ఏం కాదు. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, తొందరగా కోలుకుంటారు. నువ్వు చూస్తూ ఉండు. స్వామి, మా అత్తయ్య మామయ్యల పెళ్లి రోజని అందరం సంతోషంగా ఉన్నాము. ఇలా జరిగిందేంటి స్వామి? భక్తి శ్రద్ధలతో మొక్కు తీర్చుకుందామని గుడికి వెళ్తే ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి స్వామి? మా భక్తిని పరీక్షించడానికి మీ దేవుళ్ళు ఇలా పరీక్షలు పెడితే ఎలా స్వామి? కొండ మీదకి వెళ్ళి స్వామి వారిని దర్శనం చేసుకోవాలని మా మావయ్య గారు కోరుకోవడం తప్పేమీ కాదు కదా. మమ్మీ నాకు ఆకలి వస్తుంది మమ్మీ. ఒక్క అరగంట ఆగు నాన్న, ఇంటికి వెళ్ళిపోతాం కదా. నాకు బాగా ఆకలేస్తుంది, నాకు ఇప్పుడే కావాలి. పిల్లాడు ఆకలి అంటున్నాడు కదక్క, హోటల్కి తీసుకెళ్లి ఏమన్నా తినిపించకూడదు? పర్వాలేదురే ఐశ్వర్య, మావయ్య గారి కండిషన్ ఏంటో తెలుసుకున్నాకే వెళ్దాం. అది తెలియటానికి లేట్ అవుతుంది కదక్క. ఈ లోపు హోటల్కి తీసుకెళ్లి రావచ్చు. అవును వైదేహి, పాపం వాడు ఆకలి అంటున్నాడు కదా, తీసుకువెళ్ళి ఏదైనా పెట్టు. సరే అత్తయ్య. పదరా.
అమ్మయ్యా, ఇక్కడ ఎవ్వరూ లేరు. అత్తయ్యకి బాగా ఎక్కించొచ్చు. అనుకోలేదు, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మీరంటే శ్యామాకి గౌరవం లేకుండా పోతుందని కాని, మీరంటే శ్యామాకి లెక్క లేకుండా పోతుందని కాని అస్సలు అనుకోలేదు. శ్యామ వల్ల మావయ్య గారికి ఈ పరిస్థితి వస్తుందని అస్సలు కలలో కూడా అనుకోలేదు. చక్కగా ఆరోగ్యంగా ఉండే మనిషిని ఇలా ఐసీయూలో ఉండే కర్మ పట్టించింది శ్యామ. మావయ్య గారి ఆరోగ్య పరిస్థితి శ్యామకి తెలుసు. ఆయన కొండలు గుట్టలు ఎక్కకూడదని కూడా తెలుసు. అలాంటి మనిషిని కొండ ఎలా ఎక్కించిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అత్తయ్య. పైగా మీరు వద్దని కూడా చెప్పారు. మావయ్య గారు కొండలెక్కటానికి వీల్లేదని ఇంటి దగ్గరే చెప్పారు. అయినా కూడా మావయ్య గారిని కొండ మీదికి తీసుకెళ్లిందంటే శ్యామ మీ పసుపు కుంకుమలతో ఆడుకోవాలనుకుంటుందా ఏంటి? అది మీ పెళ్లి రోజున శిథిల సౌధంలాగా వాడిపోయానులే. నా పసుపు కుంకుమలతో నువ్వు ఆడుకుంటున్నావు అని స్పృహలోకి నేనొచ్చాను. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు ఛాన్సెస్ 50-50 అని. నువ్వు చేసిన దానికి నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యం వేస్తుంది. మేడం, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళండి. అలాగే సిస్టర్. ఓకే. మీ మావయ్య గారు ఎలా ఉన్నారమ్మా? స్పృహలోకి వచ్చారా? ఇంకా రాలేదత్తయ్యా. మేడం, బ్లడ్ ఏమైనా వచ్చిందా? ఇంకా రాలేదండి. త్వరగా తీసుకురమ్మని చెప్పండి మేడం, అర్జెంట్. అలాగే. అరుణ్, ఆకలికి ఒకసారి ఫోన్ చేయి. బ్లడ్ తొందరగా తీసుకురమ్మని చెప్పు. అలాగే వదినా. హలో అఖిల్, బ్లడ్ తీసుకుని తొందరగా రారా. నీకోసమే వెయిటింగ్. దారిలో ఉన్నాడంట, 5 minutes లో వచ్చేస్తాడు.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.